once again. फैमिली अंदर पर्सनल लेंगे खाने के लिए आप परेशान लेंगे भाई मेरे फैमिली अंदर आप एक बार बात कर दो मैं चले जाता क्या बोल रहा हूँ मुझे बोलो కేసు నమోదు మేడం ఒక్క నిమిషం పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అభివృద్ధి దాంతున్నారని అది కొంచెం చూసి ఓకే సార్ మేము ధైర్యం ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి. మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా